ఎస్కేపీ సిఎస్పిలో మరి కార్మికులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని వారు వాపోవడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం మరి మేము యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా మూడు డిమాండ్ల మీద మేము యాజమాన్యానికి వినతి పత్రం ఇచ్చాం. హెచ్ఎంఎస్ తరఫున కార్మికుల హక్కుల కోసం ఎంత దూరమైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఒకటోది ఏంటంటే, ఇంతకుముందు గతంలో సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకాలు ఇచ్చేది. అంటే జిఎం స్థాయి నుండి నెలకు 25,000, అదేవిధంగా కార్పొరేట్ స్థాయి నుండి చివరి 4 నెలలు అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు 50 నుండి లక్ష రూపాయల వరకు మొత్తంగా 3 నుంచి 4 లక్షల వరకు మన ఇంతకుముందు కార్మికులకు ప్రోత్సాహకాలు ఉండేటివి. అటువంటి బహుమతులు మొత్తం ఇప్పుడు బంద్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎన్నడూ రానంత లక్ష్యం 70 మిలియన్ల టన్నులను చేరుకున్నా కూడా మరి ప్రోత్సాహకాలను బంద్ చేయడం సరైన విధానం కాదని చెప్పి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ గతంలాగానే మళ్ళీ ప్రోత్సాహకాలను కార్మికులు అందజేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ రన్నింగ్ ఛార్జ్ చేసేటువంటి షిఫ్ట్ కార్మికులు ఇతర సిఎస్పీల మీద మరి ఇక్కడ ఏ ఇతర సిఎస్పీలు అయినా కూడా రన్నింగ్ ఛార్జ్ పెడితే 1 గంట ఓటీ కట్టిస్తున్నారు బయట ఉన్నటువంటి అన్ని సిఎస్పీలలో. కానీ ఇక్కడ కట్టేయడం లేదు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ మరి రన్నింగ్ ఛార్జ్ ఇచ్చేటువంటి సిఎస్పీ షిఫ్ట్ కార్మికులందరికీ కూడా రేట్లు నడిచే సమయాన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు 1 గంట ఓటీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి హెచ్ఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తూ మేము వినతి పత్రం సమర్పించాం. హెచ్ఎంఎస్ అలాగే ఇక్కడ మరి సింగరేణికి గుండెకాయ లాంటి డ్రైవర్ సోదరులు ఉన్నారు. ఆ డ్రైవర్లు చేయబట్టే మనకు డంపర్లు, డోజర్లు, షావర్లు మరి ఇట్లా మన ఉత్పత్తి కారకాలైన అన్నింటినీ కూడా వాళ్ళ ద్వారానే మనం పొందుతున్నాం. కాబట్టి మరి ఇక్కడ మా డ్రైవర్ సోదరులకు చాలా అన్యాయం జరుగుతుంది. మినిమం 50% ప్లేడేలను వాళ్ళకి కల్పించాలని చెప్పి హెచ్ఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తూ మరి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని యజమాన్యానికి మేము వినతి పత్రం ద్వారా తెలియజేశాం. తర్వాత ఇది అమలయ్యేంత వరకు కూడా మరి మా పై స్థాయి నాయకులకు మా జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ద్వారా మరి వీటిని సాధించుకుంటామని చెప్పి మరి సిఎస్పీ కార్మికులకు సవినయంగా తెలియజేస్తూ మరి జై హెచ్ఎంఎస్, జై హెచ్ఎంఎస్, జై హెచ్ఎంఎస్, జై హెచ్ఎంఎస్, రియాజ్ అహ్మద్ గారి నాయకత్వం, రియాజ్ అహ్మద్ గారి నాయకత్వం, జై హెచ్ఎంఎస్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.